చైనాలో ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి అక్కడ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అదేంటంటే డ్రాగన్ కంట్రీ చైనాలో స్కూల్స్, జిమ్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలలోనూ ఈ మూసివేతలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇన్నాళ్ళు ఈ సమాచారం బయట ప్రపంచానికి తెలియకుండా కాపాడినా సోషల్ మీడియా కారణంగా ఆ విషయాలన్నీ బయటకొచ్చేస్తున్నాయి. నిజంగానే అక్కడ కొత్తగా వచ్చి పడుతున్న సమస్యల్లో మూసివేతలు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా హై స్కూల్స్, కిండర్ గార్డెన్ స్కూల్స్ కి ఈ పరిస్థితి దావురించింది. ఎందుకంటే చైనాలో సంతానం రేటు దారుణంగా పడిపోయింది. చిన్నపిల్లలు లేక కిండర్ గార్డెన్ స్కూల్స్ ని మూసివేసే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే చాలా స్కూల్స్ మూతపడ్డాయి కూడా. జియాంగ్జీ ప్రావిన్స్, హూబే, హ్యూనన్ ప్రాంతాలలో టీచర్లు ఉద్యోగాలు ఊడుతున్నాయి. దీంతో నిరుద్యోగుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. నానాటికి తగ్గిపోతున్న జననాల రేటు ఇలానే కొనసాగితే ఈ శతాబ్దానికి చైనాలో పాపులేషన్ సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. ఇప్పటికే చైనాలోనూ జపాన్ మాదిరిగా వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇన్ని సమస్యలకు ప్రధాన కారణం ఒక్కటే: చైనాలో పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి. యువత పెళ్లి, పిల్లలను కనడం భారంగా భావిస్తున్నారు. దాంతో జననాల రేటు అడ్డంగా పడిపోతోంది. ఆడవారిలో తమ కెరియర్ తప్ప వైవాహిక జీవితం, పిల్లల్ని కనడం లాంటివి కోరుకోవడం లేదు. అందుకే పెళ్లిళ్లకు నో చెప్పేస్తున్నారు. ఇది అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రానున్న కాలంలో చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం రాబోతోంది. మూత పడుతున్న ప్రైమరీ స్కూల్స్, నిర్మానుష్యంగా మారిపోతున్న గ్రామాలు, పట్టణాలు పెరిగిపోతున్నాయి. స్కూల్స్ తో పాటు జనం ఉంటేనే నడిచే వ్యాయామశాలలు, రెస్టారెంట్స్ పై కూడా ఈ ప్రభావం పడింది. అప్పట్లో వ్యాపారాలతో కళకళలాడిన ఈ సెంటర్స్ ఇప్పుడు జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికాతో సుంకాల ట్రేడ్ వార్ తో పాటు అనేక సమస్యలను ఒక్కసారిగా ఎదుర్కొంటోందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా కాలం నుంచి వరుసగా అనేక సమస్యలు డ్రాగన్ ని వేధిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ప్రధానంగా ఈ రెండు సంక్షోభాలు చైనాను వెంటాడుతున్నాయి. ఒకవైపు బర్త్ రేట్ పడిపోగా, మరోవైపు వృద్ధ జనాభా పెరుగుతూ ఉండటం చైనాను నిర్వీర్యం చేస్తోంది. దీనికి చైనా విద్యాశాఖ రిలీజ్ చేసిన ఓ రిపోర్టే సాక్ష్యంగా నిలుస్తోంది. ఆ దేశ సంక్షోభ పరిస్థితులను బహిర్గతం చేస్తోంది. ఇంతకీ చైనా విద్యాశాఖ రిపోర్ట్లో ఏమని ఉందని చూస్తే, గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఆ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోందని చైనా విద్యాశాఖ రిపోర్ట్ వెల్లడించింది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గటంతో దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్ మూసివేసినట్లు తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2023లో చైనాలో 14,808 కిండర్ గార్డెన్ పాఠశాలలు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తన రిపోర్ట్లో తెలిపింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గతేడాది కంటే 11% తగ్గడమే అందుకు కారణమని పేర్కొంది. 2023లో 5,645 స్కూల్స్ మూతపడినట్టు చైనా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వాస్తవానికి చైనా జనాభా వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. సరిగ్గా అదే టైంలో మన దేశం జనాభా విషయంలో చైనాను ఓవర్టేక్ చేసింది. సో చైనాలో గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్టు అంచనాలున్నాయి. ఈ లెక్కన 2023లో చైనాలో 90 లక్షల జననాలు రికార్డ్ కాగా, 1949 తర్వాత ఈ రేంజ్ లో తక్కువ బర్త్ రేట్ నమోదు కావటం ఇదే ఫస్ట్ టైం అని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే జనాభా పరంగా చైనా రెండు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు జననాల రేటు తగ్గడం, అదే టైంలో సంతానోత్పత్తి మరింతగా పడిపోవడం. ఇటు చూస్తే వృద్ధ జనాభా భారీగా పెరిగిపోతూ ఉండడం చైనాని ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటి 2023 నాటికి 60 ఏళ్లు పైబడిన వాళ్ల సంఖ్య 30 కోట్లకు చేరుకోగా, 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ రిపోర్ట్లో వెల్లడైంది. ఈ పరిణామాలన్నీ డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్నాయి. అయితే స్కూల్స్ లో చేరే చిన్నారులు తగ్గిపోతూ ఉండగా, వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో మూతపడిన పాఠశాలలను చైనా వృద్ధాశ్రమాలుగా మార్చుతూ ఉండటం అక్కడి పరిస్థితులకి అద్దం పడుతోంది. ఇన్ని సంక్షోభాలకు కారణం గతంలో చైనా అనుసరించిన కఠినమైన ఒక బిడ్డ విధానమేనని అంటున్నారు నిపుణులు. కంటే ఒక్కరినే కనాలి, లేకుంటే అవసరమే లేదు అన్న అర్థం వచ్చేలా చైనా తన విధానాన్ని కఠినంగా అమలు చేసింది. ఒక రకంగా చైనా స్వయం కృతాపరాధంతో తీవ్ర జనాభా సంక్షోభం ఎదురవుతూ ఉండటంతో
2016లో ఆ రూల్ కి గుడ్ బై చెప్పేసింది. ఇద్దరు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్కరు కాస్త ఇద్దరు, ఇద్దరు కాస్త ముగ్గురికి సవరించింది. ఒక్కో జంట ముగ్గురు పిల్లల్ని కనేలా వీలు కల్పించింది. అంతేకాదు, పెళ్లిళ్లను కూడా సులభతరం చేయాలని, విడాకులు తీసుకోవడాన్ని కఠినతరం చేయాలని కూడా చైనా భావిస్తోంది. మొత్తంగా చైనా ఇప్పటికే తగ్గిపోతున్న జననాల రేటుతో తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు స్కూల్స్ లో జాయిన్ అయ్యే చిన్నారులు లేక పాఠశాలలు మూతపడుతూ ఉండటం మరింత ఇబ్బందిగా మారుతోంది. అయితే జనాభా విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు స్కూల్స్ మూసివేత విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే మరో దక్షిణాసియా దేశం సౌత్ కొరియాలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితి రాబోతోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ జననాల రేట్ తగ్గుతోంది. అయితే దక్షిణ కొరియాలో తగ్గుతున్నంత వేగంగా ఎక్కడా తగ్గటం లేదు. ప్రపంచంలో అతి తక్కువ జనన రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అది ప్రస్తుతం మరింతగా దిగజారిపోతోంది. జనన రేటు విషయంలో దక్షిణ కొరియా ఏటేటా తన రికార్డులను తానే అధిగమిస్తోంది. అంతకు ముందు ఇయర్ తో పోలిస్తే 2023లో 8% పడిపోయి 0.72% చేరుకుంది. ఈ సంఖ్య ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక దేశం తన జనాభాలో స్థిరమైన వృద్ధి రేటుతో కొనసాగాలంటే ఈ సంఖ్య 2.1% ఉండాలి. దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి కొరియా జనాభా ప్రస్తుతం ఉన్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది. దీంతో జననాల రేటు తగ్గడం వల్ల ఏర్పడే పరిణామాలు భయం పుట్టించేలా ఉన్నాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సౌత్ కొరియాలో వచ్చే 50 ఏళ్లలో పనిచేసే మానవ వనరుల సంఖ్య సగానికి పడిపోబోతోంది. సైన్యంలో పనిచేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న వారి సంఖ్య 58% తగ్గుతుంది. దేశ జనాభాలో సగానికి పైగా 65 ఏళ్లకు పైబడిన వారే ఉండబోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. పెన్షన్స్ భారీగా పెరుగుతాయి. దేశ భద్రత విషయంలో ఇది అత్యవసర పరిస్థితి అని చెప్తున్నారు అక్కడి రాజకీయ నాయకులు. 20 ఏళ్లుగా ప్రభుత్వాలు జననాల రేటును పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో $286 బిలియన్ ఖర్చు చేశాయి. సౌత్ కొరియాలో పిల్లల్ని కనే దంపతులపై కనక వర్షం కురుస్తుంది. నెలవారీగా ఇచ్చే డబ్బుతో పాటు ఇళ్ల కొనుగోలులో రాయితీ, టాక్సీల్లో ఉచిత ప్రయాణం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పిల్లల్ని కనేవారికి హాస్పిటల్స్ బిల్ కూడా గవర్నమెంటే పే చేస్తోంది. పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనాలని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా అవేవి పనిచేయటం లేదు. దీంతో మరిన్ని సృజనాత్మక ఆలోచనల్ని అమల్లోకి తెచ్చేందుకు నాయకులు మేధోమథనం జరుపుతున్నారు. నేటి మారుతున్న కాలంలో మారుతున్న జీవన విధానం ఒక దక్షిణ కొరియాకే పరిమితం కాలేదు. చైనా, జపాన్ సహా పలు దేశాలలో ఈ సమస్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. ఎలాగైనా సంతానోత్పత్తి పెంచుకోవాలని అమలు పరుస్తున్న సంస్కరణలు నీరుగారిపోతున్నాయి.